చూస్తే పోలింగ్ తర్వాత పరిణామాలు చూస్తుంటే ప్రజలు తమ వైపే ఉన్నారని కూటమి నేతలు అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారని, ఇది వైసీపీ అంతానికి నిదర్శనమని గంటా సోమిరెడ్డి, రఘురామకృష్ణరాజు చెప్పారు. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని, వైవి సుబ్బారెడ్డి, బొత్స మైండ్ గేమ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఐపాక్ సర్వే చేస్తే ఫలితాలను జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ సోమిరెడ్డి అన్నారు. 5 ఏళ్ల అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ నాయకులకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని, ఈ ఎన్నికల్లో జగన్ చాప్టర్ క్లోజ్ కాబోతుందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రతిష్ట ఈసీ కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎంతమంది పోలీసులు పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు. మాకు దర్శనానికి టైం అవుతుంది. సోమిరెడ్డి గారు చాలా అడవులు ఉన్నారు, ఆయన ముందు మాట్లాడేశారు కాబట్టి మాట్లాడిన తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. ముఖ్యంగా మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సభలు కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపేది మనకు అర్థమవుతా ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో యాలాట్లు, వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను కల్పించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసే విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలింగ్. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడి చెప్పాలన్న ఒక ఆలోచన వాళ్ళ. ఆ సినిమా 3 గంటలు విలన్తో కూడా ఉండే అరాచక శక్తులు ప్రజల్ని, హీరోని వాళ్ళకి నరకం చూపిస్తారు. ఆఖరణ క్లైమాక్స్లో ప్రజలందరూ తిరగబడి, హీరో తిరగబడి వాడు ఆ విలన్కి శుభం రాస్తారు. అంటే వాటికి క్లైమాక్స్లో తిరిగి వాళ్ళకి చావుని చూపిస్తారు, రాజకీయ చావుని. అది ఇప్పుడు 5 ఏళ్ళు జరిగింది. ఏంటంటే 5 years అరాచకాలే, దుర్మార్గాలే. అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు. జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ తిరిగిపోయే టీం తిరిగి, ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు వైసీపీకి.